నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. తీహార్ జైలుకు తరలించనున్న ఈవో అధికారులు. కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్న నూతన చైర్మన్ రమేష్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బెల్లార్ చెరువు ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ఫిల్టర్ బెడ్లను పరిశీలన. నా తదుపరి రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డి. బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. కమ్మర్పల్లి మండలంలో ఏసీబీ అధికారుల దాడులు. కమ్మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ హరిబాబును విచారిస్తున్న ఏసీబీ అధికారులు. పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతోంది. విద్యాశాఖ అధికారులపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఫైర్. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెడుతున్నారో చెప్పాలి. జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సాదాసీదాగా బోధన్ మండల సర్వసభ్య సమావేశం. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో తక్కువ ధరకు ఇసుకను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. మరి కాసేపట్లో కవితను తీహార్ జైలుకు అధికారులు పంపనున్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదని పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని విమర్శించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడు. తాను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్గా బయటకు వస్తారని చెప్పారు. నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని, బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేస్తానని డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా కుంట రమేష్ రెడ్డి నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. డీసీసీబీ బ్యాంకులో చైర్మన్ ఎన్నికపై పాలకవర్గం సమావేశం నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్గా కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డికి పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రైతన్నులకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కుంట రమేష్ రెడ్డి అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరున వారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే అన్ని విధాలుగా బ్యాంక్ మాతో పాటు బ్యాంకు సిబ్బంది సిఓ గారికి మరి డీసీఓ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గత 21 తారీఖు నాడు ఐశ్వాసన్ గురుగా ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మరి జిల్లా రైతులకు మరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి మా సహకారాన్ని అందిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని వచ్చే జూన్ నెల వరకు ప్రజలకు తాగునీరు అందే విధంగా చూస్తానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎడపల్లి మండలం తానాకలం గ్రామంలోని అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను ఆయన పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, రిజర్వేయర్లో నీరు అడుగంటుతున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ పట్టణ పరిధిలోని కొన్ని గ్రామాలను కూడా కలిపినందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. బోధన్ మున్సిపాలిటీ కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షులు రజితా యాదవ్, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, నారాయణ చౌదరి, ఎల్లయ్య యాదవ్, కిషోర్, రాజాగౌడ్, సాయిలు తదితరులు ఉన్నారు. అందరూ కలిసి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రజలకు జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు వాళ్ళు డౌట్స్ పడకుండా ఇవ్వాలని చెప్తూ ఇప్పుడు మనకు అల్లీ సాగర్ లిఫ్ట్ కూడా నడుస్తూ ఉంది, నిజాం సాగర్ కెనాల్ కూడా నడుస్తూ ఉంది. అల్లీ సాగర్ లిఫ్ట్ కెనాలేమో కొద్ది మాకులూరు సైడ్ కానీ అదేవిధంగా నౌపేట్ సైడ్ కొన్ని విలేజ్లకు కూడా ఇంకా లాస్ట్ పోలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆమె ఇచ్చిన తర్వాత బహుశా అలీసాగర్ లిఫ్ట్ లెవెల్స్ కూడా మనకు 3-4 డేస్లో లెవెల్స్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నవీపేట్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జన్నపల్లి మాజీ సర్పంచ్ సబితా సంజీవరావు, మాజీ ఉప సర్పంచ్ లతారాజు, బినోలో సొసైటీ డైరెక్టర్ రమణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నవీపేట్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జన్నపల్లి మాజీ సర్పంచ్ సబితా విక్రమరావు, మాజీ ఉప సర్పంచ్ లతారాజు, బినోలా సొసైటీ డైరెక్టర్ రమణారావు, వీడీసీ సభ్యులు నరేందర్రావు, భూమన్న, చిక్కిల రాజు, సందీప్ రావు, నాని, రాజు, అర్జున్, లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ పట్టణంలోని బెల్లాల్ చెరువును మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బోధన్ పట్టణంలో బెలాల్ చెరువును మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డిఈ లోక్ నాయక్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ధూళిపాల పౌల్, ఇంద్రాకరణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొహినుద్దీన్, నాయకులు గంగా శంకర్, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, రవీందర్, ఇబ్రహీం, సంజీవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు చెప్పే విధానం అంటే ఈ ఏర్లు కూడా ఇట్లా అవి నీళ్ళలో పోతే అంటూ ఉన్నారు. ప్రాసెస్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ఏం టెక్నాలజీతో చేస్తారో
కొంత చేశారు. తప్పనిసరిగా మీరు కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇదేందో చూసుకొని ఇంత దరిద్రం నేను ఇంత ఉంటుంది అనుకోలేదు, ఇంత ఉంది కాబట్టి. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలస గ్రామంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి నిజామాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించారని కోరారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను పసుపు బోర్డు వారం రోజుల్లో తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించి అదెక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పకపోవటం ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. తన తదుపరి రాజకీయ వారసుడు భాస్కర్ రెడ్డినని తేల్చేశారు. పోచారంకు 3 కుమారులు కాగా భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు. ఇటీవల పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోయారు. ఈ నేపథ్యంలో పోచారం తన రాజకీయ వారసుడిగా భాస్కర్ రెడ్డి పేరును ప్రకటించడం చర్చకు దారితీసింది. సోమవారం నిర్వహించిన బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ వారసత్వంపై కేసీఆర్తో సైతం చర్చించారని తెలిపారు. రెండో కుమారుడు సురేందర్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని, కానీ రాజకీయ వారసుడు మాత్రం భాస్కర్ రెడ్డినని స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి కుమారుడు రవీందర్ రెడ్డి వైద్యుడు కాగా, రెండో కుమారుడు సురేందర్ రెడ్డి తండ్రి వెంటే రాజకీయాల్లో ఉన్నారు. చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి మొన్నటి వరకు డీసీసీబీ చైర్మన్ గా పనిచేశారు. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో తాను కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీలు మారే సంస్కృతి తనది కాదని పోచారం స్పష్టం చేశారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏమో జరగదు. ఓడలు బంద్ అయితే బంద్ ఓడలైతాయి. ఈరోజు మనకు కొన్ని చీకటి రోజులు వచ్చినాయి, తిరిగి మంచి రోజులు రాబోతున్నాయి, తప్పనిసరి వస్తాయి. 1,90,000 ఓట్లే మన కాన్ఫరెన్స్. ఇక మిగతా ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పంచుకుంటే మన నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ గారికి 50,000 మెజార్టీ ఇవ్వగలుగుతాం. కమ్మర్పల్లి మండలంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడుల్లో కలకలం రేపాయి. ఎంపీడీఓ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో సీనియర్ అసిస్టెంట్ హరిబాబుతో పాటు ప్రస్తుతం బిక్కనూరులో ఎంపీడీఓగా పనిచేస్తున్న సంతోష్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. సొంత శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సర్వీస్ రికార్డు వివరాల నమోదు కోసం అప్పటి కమ్మర్పల్లి ఎంపీడీఓగా పనిచేసిన సంతోష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారు. కాగా సంతోష్ రెడ్డి సూచన మేరకు సదరు ఉద్యోగి నుంచి సీనియర్ అసిస్టెంట్ హరిబాబు 8,000 లంచం తీసుకుంటున్న క్రమంలో పక్కా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి జరిపారు. ప్రస్తుతం బిక్కనూరు ఎంపీడీఓ సంతోష్ రెడ్డి, కమ్మర్పల్లి సీనియర్ అసిస్టెంట్ హరిబాబును అధికారులు విచారిస్తున్నారు. ఇందల్వాయికి వెళ్ళారు. ఆ తర్వాత చందూరులో ఆయన అటాచ్డ్ డ్యూటీలో ఉన్నారు. అయితే అతను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఆర్ బుక్ను ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు పంపాల్సి ఉండే, ఎస్ఆర్ బుక్ అక్కడికి పంపాల్సి ఉంటే అతను పంపలేదు. పంపకుండా అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి 10,000 ఇస్తేనే మాత్రమే సర్వీస్ బుక్ మీది పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను వచ్చి అడిగాడు, 2-3 సార్లు అడిగారు. అది పంపించండి అంటే లేదు, మీరు డబ్బులు ఇస్తేనే పంపిస్తాము, మీకు వేరే బిల్స్ కూడా చాలా వచ్చినాయి, ఆ బిల్స్లో అయినా ఇవ్వచ్చు కదా అని కూడా అడిగారు ఆయన. డీజిల్ బిల్స్ అనేవి అతనికి బాగయ్య గారికి వచ్చినాయి. నీకేం ట్రబుల్, ఈ లంచం మాత్రం ఇస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అంత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 100 హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలను కనీసం 2 నుంచి 3 కూడా నెరవేర్చలేని స్థితిలో ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గల మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు పంట సాగు కోసం రైతు బంధు ఎప్పటికప్పుడు వేస్తూ వారికి అండగా నిలిచామన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతు బంధు ప్రస్తావన రాకపోవడం, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవడం,
రైతులను నిలువున ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 3 నుంచి 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్లీ కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని, చేతకాని హామీలు ఇచ్చి మళ్లీ పోటీల్లోకి వస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆనాడు సిఎల్పి లీడర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మేము వరి పంటకు ప్రతి క్వింటాల్కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాము, ఇక మా 6 గ్యారెంటీలలో దీన్ని పెడుతున్నాము అని చెప్పి ఇక్కడ 6 గ్యారెంటీలలో రైతు భరోసా కింద 15,000 రూపాయల రైతు భరోసా ఉంది. అట్లనే ఇక 500 రూపాయల బోనస్ కూడా ఉంది ఈ 6 గ్యారెంటీ దాంట్లో. 6 గ్యారెంటీలలో పెట్టాము, మేము ఇస్తాము అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం పరీక్షల్లో ఎక్కడ కూడా మాస్ కాపింగ్కు చోటు లేకుండా చూడాలని రాష్ట్ర మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు జరిగిన 10వ తరగతి పరీక్షల్లో భీమ్గల్, సిరికొండ, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో మాస్ కాపింగ్ జోరుగా సాగుతోందని, కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని, పిల్లల తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీకి చోటు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి సూచించారు. అధికారుల తీరు మార్చుకోకుంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీరియస్గా పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు సహకరించాలని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఇమీడియట్ ఈ మండలాల్లో సిరికొండ కానీ, భీమ్గల్ కానీ, కమ్మన్పల్లి కానీ, ఏరుగట్ల కానీ, మోర్తాడు కానీ ఈ ఏరియా అంతా మాస్ కాపింగ్ నడుస్తూ ఉన్నదని అంటూ ఉన్నారు. నడుస్తూ ఉంది. ఈవెన్ ఆబ్జెక్ట్ ఫిలప్ ది బ్యాంక్స్ అనేది ఇస్తారు. ఆబ్జెక్ట్ 10 మార్క్స్ 20 మార్క్స్ అది కూడా 20 మార్కులు వచ్చేటట్టు ఫిలప్ చేసి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మీ స్వార్థాల కొరకు మీరు కక్కుర్తిపడి నింపించి ఇస్తే ఇప్పుడు మార్కులు వస్తాయి, కానీ రేపు పోతే ఎక్కడ ఏం సీటు సంపాదించలేడు, వాడు ఏం చేయలేరు కదా. రేపు మా పిల్లల్ని ఫ్యూచర్ ఇట్లా యాక్షన్ తీసుకోకుంటే ఈ పోటీపోల్లో సీఎం గారి దగ్గరనే ఉన్నది. ఇప్పుడు అందరిని ఎట్లా సస్పెండ్ చేస్తూ ఉన్నామో అట్లా ఆ గతి పట్టనించుకోకండి. పార్లమెంటు ఎన్నికల విధుల ఏర్పాట్లో భాగంగా ఎన్నికల సిబ్బంది మొదటి విడత ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ సమక్షంలో పూర్తి చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ సమక్షంలో ఎన్నికల సంఘ నిబంధనలను అనుసరిస్తూ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కోసం పీఓ, ఏపీఓలను నియమించడం, వారికి శిక్షణ అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పోలింగ్ అధికారులకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2, 3, 4వ తేదీలలో మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఉంటుందని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల అధికారులకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎన్నికల అధికారులకు ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలోని ఎన్నికల అధికారులకు ఏప్రిల్ 3, 4వ తేదీల్లో బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఎన్నికల అధికారులకు ఏప్రిల్ 4వ తేదీన బాన్సువాడలోని ఎస్ఆర్ఎంకే డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ కోసం మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంచామన్నారు. మొదటి విడతగా మాస్టర్ ట్రైనర్స్చే ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల అధికారులకు శిక్షణ పకడ్బందీగా ఇచ్చే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, నోడల్ అధికారి వరదారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. బోధన్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బుద్ధి సావిత్రి రాజేశ్వరి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. బోధన్ మండలం ఎంపీటీసీ సభ్యులు కొన్ని గ్రామాల్లో బోర్లలో నీళ్లు తగ్గడంతో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీటీసీ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి తక్కువ ధరలో ఇసుకను అందిస్తున్నామని బోధన్ ఎంఆర్ఓ తెలిపారు. ఎవరు కూడా ఇసుక విషయంలో ఆందోళన చెందవద్దని, ఒక వారంలో 3 నుంచి 4 రోజులు ఇసుక అందిస్తున్నామని ఎంఆర్ఓ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు సభ్యులకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బుద్ధి సావిత్రి, ఎంఆర్ఓ గంగాధర్, ఎంపీడీఓ జగదీష్ యాదవ్, ఎంపీటీసీలు మరియు ఆ సంబంధిత శాఖ అధికారులు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇంటింటికి ఎక్కడ కూడా నీటి పారుదల ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాలి. అందరూ కూడా సర్పంచులు ఉంటే అందరు చూసుకునే వాళ్ళు, సర్పంచులు ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మీరు ఉంటారు చాలు. అందరు కూడా ఊళ్ళలో వెళ్ళి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోవాలని నేను ఆఫీసర్లకు కోరుకుంటున్నాను. మరి అందరూ కూడా బాగా పనిచేసి మా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రజలు సకాలంలో ట్యాక్సులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు కోరారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని, స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇంటికి వచ్చిన అధికారులకు పన్నులు చెల్లించాలని అన్నారు. స్పెషల్ డ్రైవ్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ వారాలు గడుస్తున్నా డబ్బులు సమయానికి రావటం లేదని, అరకొర డబ్బులు చెల్లించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను సరైన డబ్బులు సమయంకు రావడం లేదని, అలాగే తాము చేసిన పనికి సరైన కూలీ రాక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాన పనిచేసే ఉపాధి హామీ కూలీలు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. వాస్తవానికి రోజుకు 212 రూపాయలు చెల్లించాల్సిన ప్రభుత్వం 100 రూపాయలు కూడా రావటం లేదంటున్నారు. 2 నుంచి 4 వారాల పాటు డబ్బులు ఆగిపోతున్నాయని చెప్తున్నారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వారం డబ్బులు తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చూసి ఉపాధి కూలీలకు అండగా నిలవాలని కోరుతున్నారు. పైసలు మాత్రం వస్తలేదు. మేము 4-5 వారాలే రాబట్టి ఎంత వచ్చింది కూడా మాకు తెలుస్తలేదు. రోజు ఎంత పడుతుంది, ఎంత వస్తుంది అన్నది మాకేం తెలుస్తలేదు. తెలియదు మేమేం చెప్పాలా? ఒక వారం వచ్చిందంటే ఒక వారం చెప్పచ్చు కదా. ఇప్పుడు 4-5 వారాలే మేము రాబట్టి అసలే వస్తలేదు పైసలు. మంచిగా నడుతుంది, చేపిస్తూ మంచిగా చేపిస్తున్నారు, మంచిగా నడుతుంది, పని మంచిగా నడుతున్నారు. పైసలు మాత్రం జిల్లాలో భానుడు మండిపోతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతుంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేము. సోమవారం మోర్తాడ్లో 41.0 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. రాత్రి సమయంలోనూ ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికే కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సోమవారం సగటు ఉష్ణోగ్రతలు 25.7 డిగ్రీలుగా నమోదైంది. మోర్తాడ్ మండలం 41.0, డిచ్పల్లి 40.7, మోపాల్ 40.2, ముప్కాల్ 40.0, బోధన్ 39.9, భీమ్గల్ 39.9, నిజామాబాద్ సౌత్ 39.6, వర్ని 39.4, సాలూరా 39.4, ఎడపల్లి 39.3, కమ్మర్పల్లి 39.2, జగ్రన్పల్లి 39.2, మెండోరా 39.1, నిజామాబాద్ నార్త్ 39.0, ఆర్మూర్ 39.0, వేల్పూర్ 38.8, ఏర్గట్ల 38.7, చెందూర్ 38.5, మాక్లూర్ 38.3, సిరికొండ 38.1, కోటగిరి 38.0, పొతంగల్ 37.4, దర్పల్లి 37.3, నిజామాబాద్ రూరల్ 37.3, నవిపేట్ 37.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ 190 మంది భక్త బృందంతో 13 రోజుల పాటు పండరీపూర్ మహాపాదయాత్ర నిర్వహించారు. ఆశ్రమానికి చేరుకున్నారు. పాదయాత్ర చేసిన యాత్రల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తొలి రోజు ఈ నెల 11న శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుండి సిరాజ్పల్లి, లక్కంపల్లి, తల్వేద గ్రామం మీదుగా నాలేశ్వరం 11 కిలోమీటర్లు చేరుకొని అన్నప్రసాదం స్వీకరించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు తుంగిని ఎంచ మీదుగా బాసర శ్రీ కేదారేశ్వర
అన్నప్రసాదం 19 కిలోమీటర్లు చేరుకుని అక్కడ బస చేశారు. 12న ఉదయం 6:40 బాసర అమ్మవారిని దర్శించుకొని బాసర గ్రామం నుండి మైలాపూర్ మీదుగా ధర్మాబాద్ చేరుకొని అక్కడ అన్నప్రసాదం స్వీకరించి తిరిగి సాయంత్రం 3 గంటలకు ధర్మాబాద్ సాయిబాబా మందిరంను దర్శించుకొని రాత్రి 7:30 కొండలవాడి చేరుకొని అక్కడ బస చేశారు. 13న ఉదయం 5:30 కొండలవాడి నుండి బిలోలి మీదుగా తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి నర్సీపట్నం బాలాజీ టెంపుల్ నందు భోజనాలు చేశారు. 14న ఉదయం 5:40 పట్నం నుండి తిరోలి వద్ద అన్నప్రసాదం స్వీకరించి తిరిగి సాయంత్రం 4:50 బయలుదేరి ముఖేడ్ గ్రామంలోని మహదేవ్ మఠం గణేష్ మఠం నందు బస చేశారు. 15న మహదేవ్ మఠం నుంచి జంజ్ గోవుల అంగన్ సమీపంలో శ్రీ గణేష్ మందిరం వద్దకు చేరుకొని అన్నప్రసాదం స్వీకరించారు. తిరిగి సాయంత్రం 3:30 బయలుదేరి హటోలతి గ్రామంలోని భగీరథి మంగల్లో బస చేశారు. 16న ఉదయం 4:50 హటోలతి నుండి సిరూర్ అనంతవాడి మీదుగా చాపోలి గ్రామంలో విఠలేశ్వర మందిరం చేరుకొని అన్నప్రసాదం స్వీకరించి తిరిగి 3:40 చాపోలి నుండి చాకూర్ మీదుగా బయలుదేరి లాతూర్ రోడ్డులోని పరమపూజ్య పాండురంగ గోవింద బాబా మఠం చేరుకున్నారు. అక్కడే బస చేశారు. 17న ఉదయం 4:15 లాతూర్ రోడ్డులో గోవింద బాబా మఠం నుండి మహమ్మద్పురా వద్ద వ్యవసాయ క్షేత్రంలో అన్నప్రసాదం స్వీకరించి సాయంత్రం 3:20 బయలుదేరి కస్తూర్బా మంగళ్ కార్యాలయం ఫంక్షన్ హాల్లో బస చేశారు. 18న ఉదయం 5 గంటలకు లాతూర్ బయలుదేరి జాపాన్ నగరం మెయిన్ రోడ్డు నుండి 2 కిలోమీటర్లో ఉన్న హీరామర్ ఆలయం చేరుకొని అన్నప్రసాదం స్వీకరించి సాయంత్రం 3:30 జాసా నుండి బయలుదేరి యాదవ కళ్యాణ మండపంలో బస చేశారు. 19న ఉదయం 5 గంటలకు బయలుదేరి హరిణి ప్రదేశంలో మైత్రి మంగళ్ కార్యక్రమం స్వీకరించి సాయంత్రం 3 గంటలకు విఠలేశ్వర ఆలయం హనుమాన్ గుడి వద్ద చేరుకొని అక్కడ బస చేశారు. 20న కంక్రంబా నుండి తుల్జాపూర్ ప్రయాణం మార్గం మధ్యలో ముగ్నేశ్వర్ హైవే పక్కన ఉన్న రోడ్డు వద్ద శివాలయంలో ముగ్నేశ్వర ఆలయంలో అక్కడికి చేరుకొని అన్నప్రసాదం స్వీకరించి తిరిగి సాయంత్రం 3 గంటలకు బయలుదేరి సరస్వతి మంగళ్ కార్యక్రమంలో తమ్మెలవాడి చేరుకొని అక్కడ బస చేశారు. 21న ఉదయం 5:30 తమ్మలవాడి నుండి ప్రయాణం చేసి ఓలేల్లోని తిరుపతి ఇండస్ట్రీ అన్నప్రసాదం స్వీకరించి తిరిగి 3:30 సోలాపూర్ హైవే మీదుగా సోలాపూర్ సిటీ పక్కనున్న బేలా గ్రామం తివాజీ నగర్లోని లక్షిత గార్డెన్లో బస చేశారు. 22న ఉదయం 5:30 బయలుదేరి రిలయన్స్ పెట్రోల్ పంపు ఓపెన్లో అన్నప్రసాదం స్వీకరించి తిరిగి 3:30 బయలుదేరి సోలాపూర్ హైవే మీదుగా మహల్ తాలూకా సమీపంలో పోక్రాపూర్ అనే గ్రామంలో జగదాంబ మాత ఊర్స్ అంబికా దేవస్థానం ట్రస్ట్ నందు భోజనాలు చేసి బస చేశారు. 23న ఉదయం 5:45 తుంగట్కు ప్రయాణం చేస్తూ సుమారు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక పాత హోటల్లో ఓపెన్ ప్లేస్లో ఉన్న అన్నప్రసాదం స్వీకరించి తిరిగి 3:30 పండరీపూర్ ప్రయాణం మహారాజ్కి మరియు భక్తులు భక్త పరవశంతో పండరీపూర్ పాదయాత్ర చేరి సంతోషంతో అందరూ నృత్య ప్రదర్శనలు నాట్యం చేస్తూ అందరూ ఆయనను శ్రీ 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 బాలయోగి రాములు ఆధ్వర్యంలో మేము పండరీపూర్ యాత్ర చేరినందుకు మా పూర్వజన్మ సుకృతమని ఆనందిస్తూ పరవశించిపోయారు. చాలా చేశాము. మరి గోదావరి కానీ నర్మదా కానీ మరి బాదుగున గంగకు కానీ బాసర గంగకు కానీ నడుచుకుంటా తర్వాత ఇమ్లవాడు కానీ వెళ్ళడం కూడా జరిగింది. మరి మా గురుగారు చంద్రమౌళేశ్వరి మఠం నుంచి వారు గతంలో చాలా రోజుల కింద ఒక 20-25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద తను పాదయాత్ర చేసిండు. పండరపురం పోయొచ్చిండు. పాదయాత్ర చేసి పండరపురం పోయొచ్చిండు. కాబట్టి మాకు కూడా ఒక కోరిక ఉండే తన గురువు చేసిన యొక్క నియమనిష్టలు తను కూడా వేయాలనే ఒక ఆలోచనతో మొన్న శివరాత్రి కాగానే మహాశివరాత్రి మరి అన్నదానము కార్యక్రమాలు కాగానే 11వ తారీఖు సోమవారం నాడు 9:30 మరి సంకల్పం చేసి ఉదయం మరి అందరూ కూడా చాలామంది కూడా అందరూ సంకల్పం చేసి బయలుదేరిన సోమవారం 11వ తారీఖు నాడు యథావిధిగా ఆ రోజు మొత్తం కూడా నడిచి బాసంలో మన ఆశ్రమంలో నిద్ర చేసినాం. మరి 12వ రోజు సుమారుగా మనకు ఏది మన కొండలవాడలో వాళ్ళ కూడా మంచి సౌకర్యాలు కూడా ఇచ్చారు. మేము నడుస్తూ ఉంటే వాస్తవంగా ప్రతి గ్రామంలో మంచి నీళ్ళు కానీ మంచిగా మజ్జిగ కానీ అరటి పండ్లు కానీ
ప్రతి గ్రామస్తులు ప్రతి విలేజ్ ఓ యువకుణ్ణి గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. హత్యకు గురైన యువకుడు పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల వయసు గల నవీన్గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారా లేక అక్రమ సంబంధం కారణాలను దృష్టిలో పెట్టుకుని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నవీన్ కుటుంబ సభ్యులు మాత్రమే కావాలనే తమ కొడుకును గ్రామానికి చెందిన శోభా ప్రవీణ్ మొదలు హత్య చేశారని ఆరోపించారు. గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని నవీన్ను హత్య చేశారని ఆరోపించారు. తమ కొడుకు నవీన్ హత్య చేసిన శోభా ప్రవీణ్ మొదలను అరెస్టు చేసే వరకు శవాన్ని ఇక్కడి నుంచి తీయమని పేర్కొన్నారు. ఎవరిపైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమణ్ మృతుని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీఓ బాలకృష్ణ, పీహెచ్ఈఎన్ మేరీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి, శోభాలు, అంగన్వాడీ టీచర్లు, బాలికలు, గర్భిణీ స్త్రీలు పాల్గొనడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆకుకూరలు, చిరుధాన్యాలపైన అవగాహన కల్పించడం జరిగిందని సామూహిక శ్రీమంతాలు ఈ రోజు నిర్వహించారు. పిల్లలతోటి యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషక ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే అంగన్వాడీ కేంద్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రతి వస్తువు ఒక విలువైంది. వాటిని అశ్రద్ధగా వాడుకోకుండా శ్రద్ధగా వాడుకుంటే ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని అన్నారు. పుట్టిన నుండి 6 సంవత్సరం లోపు చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సూపర్వైజర్ బుజ్జి, శోభ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పోషణ ఏంటి, దాని గురించి ప్రాముఖ్యత అనేది చాలా చక్కగా వివరించారు మేడం గారు. హెల్త్ పరంగా కూడా తను వివరించింది. మనకు అంగన్వాడీ సెంటర్లలో చిన్న గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు అప్పుడు 6 నెలల పాటు, తర్వాత డెలివరీ తర్వాత 6 నెలల పాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నది ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చిన్నప్పటి నుంచే మంచి పోషక విలువలతో ఇస్తుంటేనే అనారోగ్యం కాకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఇస్తుంది. మనకు ప్రభుత్వ పరంగా ఇచ్చేది కూడా ప్రతిదీ సైంటిస్టులు వాళ్ళు. బోధన్ బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ఎన్నిక ప్రధాన అధికారి సీనియర్ న్యాయవాది సిహెచ్ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సహకరించడం కోసం సహా ఎన్నికల అధికారిగా జి రవీందర్ను నియమించినట్లు ఆయన తెలిపారు. కార్యవర్గ ఎన్నికల కోసం ఈ నెల 18 నుంచి 20 తేదీ వరకు నామినేషన్లను సేకరించగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధ్యక్ష పదవి కోసం పోటీలో 2 సభ్యులు ఉండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారి తెలిపారు. అధ్యక్ష పదవి కోసం వెంకటేష్ దేశాయ్, పోషెట్టీలు పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం కోటేశ్వరరావు, ఈశ్వర్లు పోటీలో ఉన్నారని, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ సెక్రటరీ పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ వచ్చాయని, ఆ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించినట్టు వివరించారు. అదేవిధంగా 7 సభ్యులు కార్యనిర్వహణ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్టయితే అదేవిధంగా 7 సభ్యులు కార్యనిర్వహణ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్టే పేర్కొన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఎన్నికలు ఈ నెల 28వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బోధన్ బార్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అనంతరం ఫలితాలు వెల్లడవుతాయని హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్, కార్యదర్శి ఆదేశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్ల ఎన్నికలు కూడా ఈ నెల 28వ తారీఖు నిర్వహించాలని చెప్పి ఆదేశించిన మేరకు దానికి అనుగుణంగా బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలను కూడా ఈ నెల 28వ తారీఖు నాడు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో సీనియర్ న్యాయవాదిగా ఉన్న నన్ను ఎన్నికల అధికారిగా నియమించారు బార్ అసోసియేషన్. దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి నామినేషన్లని ఆహ్వానించిన మేరకు వివిధ పోస్టులకి నామినేషన్లు వచ్చినాయి. 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించాము. తదర్వాత నామినేషన్లు విరమణ అనంతరం కొన్ని పోస్టులకి ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, కోశాధికారి ఈ పోస్టులకి ఒకే నామినేషన్ రావడంతో వాటిని గడువు ముగిసిన తర్వాత యునానిమస్గా ఎన్నికైనట్టు వాటిని ప్రకటించడం జరిగింది.
మోర్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ ఏరివేసి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం జరిగిందని భూపతి రెడ్డి తెలిపారు. వ్యర్థాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో మాత్రమే వేయాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలని చెప్పారు. ప్రయాణికులు వ్యర్థాలను, చెత్తను బస్సులు, బస్టాండు, జాతీయ రహదారులపై జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని అవగాహన కల్పించారు. పరిసరాలను అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. వేసవి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. విద్యార్థుల సేవలను ప్రోగ్రాం అధికారి భూపతి రెడ్డి అభినందించారు. మోర్తాడ్ బస్టాండ్ ఆవరణ, నేషనల్ హైవే ప్రాంతాలలో ప్లాస్టిక్ ఎరాడికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జాతీయ సేవా పథకము ప్రత్యేక వేసవికాల శిబిరంలో నేడు ప్లాస్టిక్ ఏరివేత, వాటి యొక్క ప్లాస్టిక్ వల్ల దుష్పరిణామాలు, నష్టాలు, ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడము జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేత శ్రమదానం కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలలోనే డస్ట్బిన్లలోనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ప్రజలకు ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడము జరిగింది. మరియు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి నలంద పాఠశాల హైదరాబాద్ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి ఒలింపియాడ్ కాంపిటీషన్ పరీక్షల్లో నలంద పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని హనీరెడ్డి రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించగా యువరాజ్ స్టేట్ 3వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ విద్యార్థులను సన్మానించి అభినందించారు. నలంద పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. ఇందుకు గాను కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందించారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి విద్యార్థులకు సన్మానం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాల్లో పరీక్షల్లో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. పరీక్ష సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్ష హాల్లోకి ప్రవేశిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నేడు జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 14 కేంద్రాలలో 1903 మంది విద్యార్థులకు గాను 1900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం తెలిపారు. కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ సందర్భంగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై పోషణ పక్వాడ్ సందర్భంగా మార్చి 9వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్ర స్థాయి, మండల స్థాయి, ప్రాజెక్టు స్థాయిలో జరిగిన కార్యక్రమాలను, శామ్ మ్యామ్ పిల్లలకు అందిస్తున్న సేవల వివరాలను, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారిని ఎస్కే రసూల్పి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, సమగ్ర శిక్షా అభియాన్ సెక్టోరల్ ఆఫీసర్ ప్రి శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ సహాయక అధికారి టి కిషన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగారావు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కె రాకేష్, ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్తో ఎం రామ్మోహన్, జిల్లా పంచాయతీ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మండల స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు, ఐకేపీ ఏపీఎంలు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు కరిమిడ్ల లావణ్యకు డైరెక్టర్ కల్చరల్ యాక్టివిటీస్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు కరిమిండ్ల లావణ్యకు డైరెక్టర్ కల్చరల్ యాక్టివిటీస్ మరియు యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్టర్ ఆచార్య యాదగిరి అందించారు. ఆచార్య లావణ్య బాలికల వసతి గృహ వార్డెన్గా, పరీక్షల అదనపు కంట్రోలర్గా, ఉమెన్ సెల్ డైరెక్టర్గా, పబ్లికేషన్ సెల్ కోఆర్డినేటర్గా, దక్షిణ ప్రాంగ ప్రిన్సిపల్గా, తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక అధ్యక్షులుగా వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు ఫీజు తేదీలు ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 1/4/2024 వరకు ఉండగా ₹100 అపరాధ రుసుముతో తేదీ 4/4/2024 వరకు చెల్లించుటకు అవకాశం కలదని కంట్రోలర్ తెలిపారు. ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం అన్ని సబ్జెక్టులు కలిపి ఫీజు 600 మరియు ప్రాసెసింగ్ ఫీజు 200 ఉంటుందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఐఎం అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్లను సంప్రదించాలని, సంబంధిత వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు. నగరంలోని గాయత్రి నగర్లో గల క్యూట్ ఫ్యూచర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల కిడ్స్ ఫ్యూచర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రకరకాల తినుబండారులు తయారు చేసుకొని ప్రదర్శించి విక్రయించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆకట్టుకుంది. చిన్నారులు తినుబండారాల గురించి ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ కార్తిక్ మాట్లాడుతూ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. దీనికి తల్లిదండ్రులు హాజరై సంతోషం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. సో ఈరోజు మన స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరపడం జరిగింది. అందరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఇంట్లో ఉండే దగ్గర వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందరు పేరెంట్స్ కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ పిల్లల నుంచి బాయ్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మాజీ మంత్రి, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన నేత. కానీ ఆయన ఇప్పుడు పార్టీ మారుతున్నట్లు తమ పార్టీలోకి వద్దంటూ నేతలంతా ఒకటే అడ్డుకుంటున్నారు. అధిష్టానం ఆయన పట్ల సానుకూలంగా ఉన్న వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా, లేక నేతల ఆందోళనలకు తలవంచి ఆయనను వాటిలోకి రాకుండా గేట్లు బంద్ చేస్తుందా అనే చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు తెరవడంతో బీఆర్ఎస్ నేతలంతా కారు దిగి అధికార పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్తో సహా పలువురు నేతలు కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. నిర్మల్, ముదోల్, సిర్పూర్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇప్పటికే పార్టీలు మారారు. అయితే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీలోకి రావడానికి స్థానిక నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై ట్రాఫిక్ ఎస్ఐపి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేడు ఉదయం 11 గంటల సమయంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలు మన్ననలు పొందాలని, ఆటోలు లైసెన్సు లేని వారిని ఆటో అద్దెకు ఇవ్వరాదని, రాత్రి పగలు తేడా అని లేకుండా సేవ చేస్తున్న ఆటో డ్రైవర్లకు అభినందనలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ఎల్ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి వెంకటనారాయణ, 1వ టౌన్ ఎస్హెచ్ఓ విజయబాబు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది హాజరు కావడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు తమ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలంటూ ఉరితాడుతో బెల్లంపల్లి మండలంలోని ఆగినపల్లి గ్రామ భూమి బాధితుడు జాడి తిరుపతి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదివరకు అక్కడ హాస్పిటల్లో ఎన్నో భూములు పుచ్చుకున్నాడు. ఇప్పుడు సార్ నేను అదే చెప్తారా, నువ్వు ఏం చేసుకుని చేసుకో, నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ నా అండదండలున్నాయి, నువ్వేం చేయాలని చెప్పి అక్కడ పొక్కులైన ఉన్న ట్రాక్టర్లు పెట్టి ఆయన ఇష్టారాజ్యంగా ఆయన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి ఆ భూమిని రియల్ ఎస్టేట్లోకి అమ్ముకుని కోట్లాది భూమిని అమ్ముకొని నా కుటుంబాన్ని నన్ను మొన్న శనివారం పోతే కత్తులు పోటాలతో గెలిపితే ఆ స్థానిక ఎస్ఐ గారి దగ్గర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. తీహార్ జైలుకు తరలించనున్న ఈవో అధికారులు. కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ డీసీజీబీ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్న నూతన చైర్మన్ రమేష్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బెల్లార్ చెరువు ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ఫిల్టర్ బెడ్లను పరిశీలన. నా తదుపరి రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డి. బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. కమ్మర్పల్లి మండలంలో ఏసీబీ అధికారుల దాడులు. కమ్మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ హరిబాబును విచారిస్తున్న ఏసీబీ అధికారులు. పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతోంది. విద్యాశాఖ అధికారులపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఫైర్. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెడుతున్నారో చెప్పాలి. జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సాదాసీదాగా బోధన్ మండల సర్వసభ్య సమావేశం. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో తక్కువ ధరకు ఇసుకను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.